హలో గాయస్, ఎలా ఉన్నారు? అయితే ఇవాళ మనం చామగడ్డ చారు ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనకి టేస్ట్కి సరిపడ చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసి దాన్ని నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్నాక మనకి ఎంత క్వాంటిటీతో మనమైతే తీసుకోవాలి అనుకుంటున్నామో చామగడ్డని బాగా వాష్ చేసేసి కుక్కర్లో పెట్టేసి కుక్ చేసుకుంటాం. ఒక 3, 4, 5 విజిల్స్ వచ్చాక అది కుక్ అయిపోతుంటుంది. కుక్ అయిపోయి ఒక 3 విజిల్స్, ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తుంది 3 విజిల్స్ వస్తాయి. 3 విజిల్స్ వచ్చేసినాక అవి బాగా కుక్ అయిపోతాయి అని చెప్పేసి తెలిసిపోతుంది కదా. సో ఇట్లా కుక్ అయిపోతుంటుంది. దాన్ని కుక్ అయిపోగానే మనము దాన్ని పీల్ ఆఫ్ చేసేస్తాం. పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక మంచి ప్లేట్, లైక్ ఒక బౌల్లో లేదంటే ఒక ప్లేట్లో పెట్టుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తాం. అది ఇప్పుడు పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాని మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా మనము మెంతులు, ఫస్ట్ అయితే టేస్ట్కి సరిపడా, ఎప్పుడైనా చారులో మెంతులు టేస్ట్ బాగుంటుంది కాబట్టి మెంతులు వేసుకుంటాం. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కచ్చాపచ్చాగా దంచుకున్న ఏమంటారు దీన్ని, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయల్ని మనం అందులో వేసుకుంటాం. ఇప్పుడు ఇవి అయ్యేలోపు, ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకుంటాం అన్నమాట. ఆనియన్స్ వేగినాక కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనిచ్చి అందులో కొంచెం పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చినాక తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes అటు పక్కకు పెట్టేసి మనం ఆల్రెడీ చింతపండు సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వెళ్ళి మనము పులుసు తీసేస్తాం అనమాట. పులుసు మొత్తం అందులో తీసేసి అందులో బాగా కొద్దిసేపు మగ్గనిచ్చి అందులో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుంటాం. ముందు ఎందుకు వేయలేదంటే అది మొత్తం మాడిపోతుంటుంది కాబట్టి, సో మనం ముందు వేయలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనము పులుపుకి చింతపండు వేసుకున్నాం కాబట్టి వాటర్ వేసి కొంచెం ఎక్కువ దాని క్వాంటిటీ అయితే మనం అట్లా మగ్గనిచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే అందులో కొంచెం వాటర్ ఎప్పుడైతే వేసుకున్నాం, మనం వాటర్ వేసుకునే ముందు మనం కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం కారం, మనకి రుచికి సరిపడే కారం ఇంకా సాల్ట్ 2 వేసుకొని బాగా కలుపుకుంటాం అన్నమాట. కలుపుకున్నాక అందులో కొంచెం వాటర్